తాగేసి వచ్చావా? రోజు తాగి వచ్చే పనేనా? నీ వల్ల ఎవరికి ప్రశాంతంగా లేకుండా పోతుంది. దీనికన్నా నన్ను చంపే ఏ బాధ లేకుండా పోతుంది. చంపేస్తా నిన్ను. ఏమైంది రాగేశ్వరి? మళ్ళీ తాగేసి వచ్చినాడు? ఏందో వదినా, నా బతుకు మరీ దారుణం అయిపోయిందా. నేను చెప్తా ఉండోడు సంగతి. ఈ రోజు తాడపేడ తేల్చాడోడుతో. ఒరే ఏమిరా పొద్దురస్తమాన తాగే పనేనా? తాగేసి పెళ్ళాన్ని గుట్ట పునేనా నీదా? నా మాటకొస్తే నరికేస్తా ఎవరినైనా. ఏందే రచ్చ? ఏం లేదులేండి. మళ్ళీ తాగేసి వచ్చినాడు ఈడ. నీకు కొంచెం కూడా బుద్ధే లేదే. ఆకలేస్తుంది, అన్నం పెట్టండి ఎవరు ఒకరు. ఏందా సూపు లే. నేను పెడతాను, నువ్వు తినమావా? తినమావా? నిన్ను నీ అక్క బాగా చూసుకోదు, నీ పెళ్ళాము బాగా చూసుకోదు. నేను బాగా చూసుకుంటాను, నువ్వు తినమావా? ఏమైంది మావా? నువ్వు ఈ విధంగా అన్నం పెడతా ఉంటే మా అమ్మ గుర్తొస్తుంది కార్తీక. మా అమ్మ దగ్గర పోయి గోరుముద్దలు తినాలా? అమ్మమ్మని రమ్మని చెప్తాలే. నన్ను కూడా మీ అమ్మని కొని తినమావా? తినమావా? తిను. చాలు కార్తీక, కడుపు నిండిపోయిందిరా. ఈ ఒక్క ముద్ద నా నచ్చినే. ఓరే దొంగ నా కొడుకా, ఎవరిని మ్యా? నన్ను మీ అమ్మ అన్నావు కదా. అమ్మ చేతి ముద్ద ఎలా ఉంటుందో అమ్మ క్రమశిక్షణ అలాగే ఉండాలి కదా. మీ అమ్మ లాంటి అక్కను కొడతావా? భార్యను కొడతావా? ఆడదానిపైన చేయి చేసుకుంటావా? నా బట్ట నిన్ను సరిగ్గానే పెంచలేదురా నిన్న. నా బట్ట తాగేసి వచ్చి కొడతావా? థ్యాంక్స్ కార్తిక, ఈ ధైర్యం లేక ఇన్ని రోజులు కార్తిక అక్క అనుకుంటున్నాడు, అమ్మ అనుకుంటున్నాడు. ఈడ నా మీద చేయి చేసుకుంటాడు. ఈడ కార్తీక బాగైందా? ఉండు మావా, నీతో ఆడుకుందాం అనుకున్న వాళ్ళని తోసేసిపోయి పడినావు కదరా నా బట్ట. రే పిల్లలు అటాక్. ఇంకోసారి తాగేసిరా, ఇదే గతి నీకు. అక్క మీదే చేయి చేసుకుంటావురా నువ్వా? రా ఇంట్లోకి రా, నీ సంగతి చెప్తానా. ఇంక బుద్ధుంటే తాగేసి ఇంటికి రాకూడదురా.